మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ సర్వసభ్య సమావేశం మరిపెడ మండలంలో జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ పరిశీలకులు పోట్ల నాగేశ్వరరావు మరియు రవలిరెడ్డి అధ్యక్షతన పాల్గొన్న డోర్నకల్ నియోజకవర్గాన్ని మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు। పార్టీ పరిశీలకులు మాట్లాడుతూ మండల బాధ్యతలు గుర్తు చేస్తూ దిశానిర్దేశం వివరించారు। కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు। ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఒక రేసు గుర్రంలా పనిచేయాలని కొత్త శక్తిని నింపారు। మరి రాజకీయంగా అందరికీ హక్కులు కల్పించబడ్డాయి। ఇలాంటి సమానత్వాన్ని మళ్ళీ దెబ్బతీయాలని చెప్పి రిజర్వేషన్ వ్యవస్థను దెబ్బతీయాలని చెప్పేసి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విలువలు లేకుండా చేయాలని చెప్పేసి మోడీ కుట్ర చేస్తా ఉన్నాడు। అక్కడ మోడీకి ఇక్కడ కేసీఆర్ సహకరిస్తా ఉన్నాడు। ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారిని కేవలం పదవిలో స్థానం కోసం మీరు స్థానం కోసం వస్తే నా గుండెలో మాత్రం మీకు స్థానం దొరకదని తెలియజేస్తాను। పార్టీలో మీరు అధ్యక్ష స్థానం తీసుకోవచ్చు, మీరు వార్డు స్థాయిలో గ్రామ స్థాయిలో అధ్యక్షులు కావచ్చు, కానీ మీరైనా నిలబెట్టిన వ్యక్తి నా గుండెలో మాత్రం మీరు సంపాదించుకోలేదు। మీరు పార్టీ కోసం నిబద్ధత కోసం నిలబడ్డ వారే పేర్లు ఇవ్వండి। వారిని పేరు ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా గౌరవించండి। ఒకరినొకరు గౌరవించుకుంటేనే అదొక సాంప్రదాయం, అదొక ఆర్గనైజేషన్, అదొక పార్టీ శ్రేయస్సు కోరుకున్న వాళ్ళు అవుతారు। మిత్రులారా, ఏదేమైనా పదవులు శాశ్వతం కాదు। నాదైనా ఎంత కూర్చున్న వారిదైనా ఎవరిదైనా పదవులు శాశ్వతం కాదు। జీవితమే శాశ్వతం కాదు, పదవులు ఎంత। మరి ఆ పదవుల కోసం నిబద్ధతతో పనిచేసే వాళ్ళే ఆ పదవులు ఆశించండి, ఆ పదవుల కోసం పోటీ పడండి। నేను ఉన్నా లేకపోయినా మండల సమీక్షలు జరుగుతాయి। మండలాల వారీగా సమీక్షలు ఇన్ఛార్జీలు నిర్వహించినప్పుడు క్రమశిక్షణతో నేను ప్రతిదీ మానిటర్ చేస్తాననే విషయం మీకు తెలుసు। ప్రతిదీ గమనిస్తా, మీ కడుపులో ఆకలిలో నేను తెలుసుకుంటాను, మీకు దాహం వేసినా నేను అడుగుతాను। మరి అలాంటి వ్యక్తిని మీరు బాధ పెడితే అది మీకు నష్టం, పార్టీకి నష్టం తెలియజేస్తాము। దయచేసి మండలాల వారిగా వచ్చినప్పుడు ఎంతమంది అయినా పేరు ఇవ్వండి అని చెప్తున్నారు వారు సమీక్ష। మిత్రులారా, మహిళలకు సాంకేతికంగా ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మహిళలకు డోర్నకల్ నియోజకవర్గానికి సంవత్సరంలోనే 54 కోట్ల వడ్డీ రుణాలు ఇచ్చి మరి మహిళల్ని బలోపేతం చేసినాం। మహిళల్ని మహిళా ఇందిరా శక్తి క్యాంటీన్లు పెట్టించి, అదేవిధంగా ఐకేపీ సెంటర్ల నిర్వహణ కార్యక్రమాల బాధ్యతని అప్పగించి, భవిష్యత్తులో సోలార్ పవర్ ప్రాజెక్టులు, అదేవిధంగా మరి రైస్ మిల్లులు, గోడౌన్లు, అదేవిధంగా పెట్రోల్ బంకులు కూడా నిర్వహించే కార్యక్రమాన్ని కూడా మహిళలకు అందించబోతారు। మరి ఈ రాష్ట్రంలో యువతను, మహిళల్ని, రైతాంగాన్ని, అందరినీ, అన్ని సామాజిక వర్గాలని అభివృద్ధి పథంలో నడిపించే కార్యక్రమాలు కేవలం 15 నెలల్లోనే మనం చూస్తా ఉన్నాం। అదేవిధంగా ప్రతి నిరుపేద కుటుంబానికి 3500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి రాష్ట్రమంతటా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాం। ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ఇచ్చే విధంగా గత ప్రభుత్వం అవినీతి చేసినట్టుగా కాకుండా ఇంటికి 2 లక్షలు 3 లక్షలు వసూలు చేసి ఈ నియోజకవర్గంలోనే దాదాపు 10-12 కోట్ల స్కామ్ చేసిన గత నాయకుల్లా కాకుండా నిష్పక్షపాతంగా ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు పోవాలని చెప్పేసి మరి ఇందిరమ్మ ఇల్లు అందించబోతాము। అదేవిధంగా మిత్రులారా, చిరకాల వాంఛ దళిత సోదరులు, దళిత వర్గాలు మరి వర్గీకరణ చేసి అట్టడుగు వర్గాలని పైకి తీసుకురావాలనే ఒక 30 సంవత్సరాల వారి పోరాటానికి ఫలితంగా రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కూడా చేసినాము। ఈరోజు 24% ఉన్న బీసీ రిజర్వేషన్ని 42